చప్పట్లు కొడదాం, సంతోషంగా పాడదాం. నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. పాడతామా? మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. చెప్పండి. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడంటూ స్థిద్దాం. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. అవును, నిజమే. నమ్మిన వారందరం మరొకసారి స్వరం విప్పి పాడుదాం. ప్రపంచమును నీ వాక్కు వలన అంటూ. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. వేటగాని ఊరి నుండి విడిపించువాడవు, నీ నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడవు. మరొకసారి వేటగాని ఊరి నుండి విడిపించువాడవు, నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. హల్లెలూయా. చేతులకి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వర్షిప్ని, ఆరాధనని మరింత బలంగా చేయడానికి నా దగ్గర ఒక చిన్న రెండు మూడు స్లైడ్స్ ఉన్నాయి. ఇది ఈ సంవత్సరంలో జరిగిన పెహల్గామ్ అటాక్. ఇది ఏరోప్లేన్ క్రాష్ అయ్యి ఎంతోమంది చనిపోయారు. వరదల వల్ల చనిపోయిన వారు, బస్ యాక్సిడెంట్స్ వల్ల, ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల, బస్ యాక్సిడెంట్ వల్ల ఇటీవల జరిగింది. ఇది మనందరికీ తెలుసు. ఎంతోమంది మరణించున్నారు. చిన్న చిన్న పిల్లలు చాలామంది మరణించుంటారు. మనకు కూడా ఒకవేళ మరణ భయం ఉందేమో, మనల్ని వాటిని భయపడకుండా విడిచిపెట్టి ఒక్క నిమిషం మనందరం కలిసి మన చేతులు
ఈ స్క్రీన్ వైపు చాపుతూ ఒక్క నిమిషం వీరి కుటుంబ ఆదరణ కోసము అందరం ఆల్రెడీ ప్రేయర్ చేసి ఉంటాము, మరొక్కసారి అందరం కలిసి ప్రార్థిద్దాం. కుటుంబ ఆదరణ కోసము, ప్లేన్లో క్రాష్ అయినప్పటికీ, యుద్ధంలో చనిపోయిన వారిని గురించి, బస్సు యాక్సిడెంట్లో చనిపోయిన వారి గురించి, వారి కుటుంబాల గురించి, తప్పు ఎవరిదైనప్పటికీ ఒక్క నిమిషం. అవును ప్రభువా, మేము సైకిల్ పైన వెళ్ళినా, బైక్ పైన వెళ్ళినా, కార్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ప్లేన్లో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా ప్రభువా, ఎక్కడైనా ప్రమాదం ఉంది నాయన. ప్రభువా, మమ్మల్ని వాటిలో ఉంచకుండా మమ్మల్ని సజీవులో ఉంచి మా కుటుంబాలను ప్రభువా మీరు సజీవులో ఉంచినందుకై మీకు వందనాలు. గొప్ప దేవా మీకే వందనాలు, గొప్ప దేవా మీకే వందనాలు నాయన, మీకే వందనాలు స్తుతి తెలియజేస్తాం. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అయితే మనందరికీ ఒక శుభవార్త ఏంటి అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33న ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని అంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. మరణాన్ని జయించిన దేవుడు మన దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారండి? ఆమేన్, హల్లెలూయా. అయితే ఇది శిష్యులతో దేవుడు సిల్వ మార్గంలో చెప్తున్న మాటలు ఇవి. ఏమని, అయ్యా మీరు చనిపోతున్నారు, మేము ఏ విధంగా బ్రతకాలి అన్నప్పుడు దేవుడు వారికి ఆదరణ కలిగించిన మాటలు ఇవి. ఏమనంటే, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలిగినప్పటికీ ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నానంటూ మనకు ఆదరణ మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదే విధంగా పాటలో 2వ లైన్ తీసుకొని 2nd వర్స్ తీసుకొని, యేసయ్యా నీ రెక్కలే మాకు ఆశ్రయమయ్యా అంటూ, మరణం నుండి మమ్మల్ని విడిపించిన దేవా మీకు వందనాలంటూ ఒక్క నిమిషం అదే విధంగా మనం స్తుతిద్దామా? యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది. పాడదామా? యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము. నా ప్రాణము నిరంతరము కాపాడువాడవు నీవే. అవునా? ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. అందుకే యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా కేడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన. ఆఖరిగా నీవే అయ్యా, నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృపాతిశయమును అనునిత్యం అనే పాట పాడుకుంటూ దేవుని నామమున మహిమ పరుద్దాం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపే, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం నీ కృపే అంటూ స్తుతిద్దాం. చెప్పండి పడదాం.
కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృప అంటూ నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. అయితే మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా మౌనిగా అంటూ మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. చెప్పలు కొడదాం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపే నాయన. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం మీ కృపే అయ్యా అంటూ స్థిత. నాలో ఏ మంచితనం లేకున్నా నాతో మీరున్నందుకై మీకు వందనాలంటూ పాడుదామా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. మరొకసారి ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. అయితే ఏ మంచితనము లేకుండాను ఏ మంచితనము లేకుండాను కొనసాగించినది నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా ఆకాశము కంటే పాడమా. నీ కృపా ఆకాశము కంటే అయితే మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. 10 తరములుగా వెంటాడినా మోయాబు శాపము నీ కృప శరణు వేడగా నీ కృపను శరణు వేడగా మార్చినే 1000 తరములు వెంటాడినా మోయాబు శాపము నీ కృప శరణు వేడగా అంటూ నీ కృపను శరణు వేడగా మార్చినే
అన్యురాలైన ఆరుతును ధన్యురాలుగా మార్చినది ఆరుతును ధన్యురాలుగా మార్చినది. నీ కృపయే నన్ను దీవించగా నాపై పని చేయ. అందుకే నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. అయితే మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా. మరొకసారి మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు. సంగమంతా కలిసి అవునయ్యా మా మరణ భయాన్ని వదిలిపెట్టి మా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకయ్యా. అదేవిధంగా ఆకాశం వైపు రెండు చేతులు చాపు. నా తుది శ్వాస వరకు మీ చెంత చేరే వరకయ్యా. గొప్ప దేవ మీతో ఉంటాను. ఏ భయం మా మధ్యలో ఉన్నప్పటికీ, దేని గురించి మేము చింతిస్తున్నప్పటికీ మా చింత యావత్తును పక్కన పెట్టి ప్రభువా మీరున్నారు, మీరు లోకముని జయించి ఉన్నారు అంటే మా శ్రమలన్నింటినీ మర్చిపోయి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. గొప్ప దేవా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు. ఇంతకాలం కాచి నమ్మిన వారందరము నా తోడువై నడచితి. మరింత బిగరగా ఇంతకాలం కాచితి అయ్యా. నా తోడువై నడచితి. అందుకు మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివే స్తోత్రం స్తోత్రం మీకే స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివయ్యా, కౌగిలిలో దాచితివే స్తోత్రం. గొప్ప దేవా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలయ్యా. ఎన్నో మేలు మా జీవితంలోనైనా ఒకదానొకటి ఒక తర్వాత ఒకటి తలపోసుకుంటే ప్రభువా నీ ప్రేమ వర్ణింపలేమయ్యా. గొప్ప దేవా మీకు వందనాలు. స్తుతిద్దామండి, ఎవరు మౌనం ఉండకుండా. ఈరోజు మరొక్కసారి మనందరం తీర్మానం చేసుకుందాం. అందరం తీర్మానం చేసుకున్నాం. అవును ప్రభువా, ఇన్ని రోజుల నుండి ప్రభువా ఒకవేళ నేను మరణ భయం గురించి కానీ ఇంకా దేని గురించి అయితే చింతిస్తూ ఉన్నాను ప్రభు, నీకు దూరంగా జీవిస్తున్నట్లయితే ప్రభు, నా ప్రార్థన బలాన్ని నా శక్తిని తగ్గించుకున్నట్లయితే నన్ను క్షమించండి ప్రభు. ఇది మొదలుకొని ప్రభు మేము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. పాడతామా? నేను నా ఇల్లు నా
ఇంటి వారందరూ మానక స్తుతించెదము. మరొకసారి నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఆఖరి శబ్దం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఎందుకంటే ఓ నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె మమ్మల్ని కాచి కను పాపవలె నన్ను కాచి యేసయ్యా నేను చెదరక మోసావు. పాటల స్వరాలు విప్పి ఎబినేజరే అంటూ ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఆఖరిగా ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివే కను పాపగా కాచితివే. స్తోత్రం.